Hi, this is Rashmi from VLR Training. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో ఎంఓపి గురించి తెలుసుకున్నాం, మెటా ఆబ్జెక్ట్ ప్రోటోకాల్ అనేది. ఇప్పుడు దాన్ని కస్టమైజింగ్ చేసి చూద్దాము. దీనిలో నేను ఏమేమి చేస్తానంటే గ్రూవీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లైక్ ఎంప్లాయీ డాట్ గ్రూవీ క్లాస్ అండ్ ఇంకొక మెథడ్ని చూద్దాం. గెట్ ప్రాపర్టీ చూద్దాం, ప్రాపర్టీ మిస్సింగ్ చూద్దాం, అండ్ సెట్ ప్రాపర్టీ మెథడ్ మిస్సింగ్ కూడా చూద్దాం. ఓకే, దీనికి ముందుగా నేను ఈ థ్రెడ్ ల్యాండ్ బ్యాగ్ అనే ప్యాకేజ్లో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. న్యూ గ్రూవీ క్లాస్. వాట్ ఈస్ గ్రూవీ క్లాస్? నేను ఎంప్లాయీ అని పెట్టుకుంటున్నాను. ఓకే, అంటే నేను అక్కడ ఎంప్లాయీ అని ఇచ్చుకున్నాను కదా, ఎంప్లాయీ. ఓకే, నాకు ఇప్పుడు ఎంప్లాయీ డాట్ గ్రూవీ అనే క్లాస్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీ డాట్ గ్రూవీ అనే క్లాస్ క్రియేట్ అయింది. ఓకే, విత్ ఇన్ క్లాస్. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది గుడిలోకి వెళ్ళి రీకంపైల్ ఎంప్లాయీ డాట్ గ్రూవీ అని చేస్తాను. చేసినప్పుడు ఇక్కడ మనకు అవుట్ అని వస్తుంది. ఓకే, ఇట్స్ ఏ లిటిల్ బిట్ టైం బట్ ఇట్ వర్క్. ఇక్కడ మనకు అవుట్ అని వచ్చింది. దీనిలో నేను ఎంప్లాయీ ఉంది కదా, ఎంప్లాయీని ఓపెన్ చేస్తున్నాను, ఎంప్లాయీ క్లాస్ని. ఇక్కడ చూడండి, మనకి మన క్లాస్ అనేది ఆటోమేటిక్గా పబ్లిక్ అనమాట. పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ ఇంప్లిమెంట్స్ గ్రూవీ ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, ఇంప్లిమెంట్ చేసి మనం రాసిన చిన్న కోడ్కి లైక్ మనం క్లాస్ అనేది క్రియేట్ చేసామంటే దానిలో బట్టి సోర్స్ అనేది బ్యాక్ ఎండ్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ గ్రూవీ ఆబ్జెక్ట్. సేమ్ అవుతుందో చూద్దాము. వెయిట్, ఇవన్నీ ఇంపోర్ట్ అనమాట. గ్రూవీ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేది అండ్ మెటా క్లాస్ని అదే ఇంపోర్ట్ చేసుకునేది, జనరల్ని ఇంపోర్ట్ చేసుకునేది, జనరేటర్ని అదే ఇంపోర్ట్ చేసుకుని ఇంటర్నల్గా మనం రాసి జస్ట్ చిన్న కోడ్ ఇది లైక్ క్లాస్ ఎంప్లాయీ అని క్లాస్ క్రియేట్ చేశారంటే అలా క్రియేట్ చేసిన తర్వాత అదే బ్యాక్ ఎండ్ సోర్స్ అనేది అండ్ దెన్ బ్యాక్ ఎండ్ అనేది సోర్స్ కోడ్ అనేది ఇంతగా రన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, ఇదనమాట. ఇలా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది గ్రూవీ ఆబ్జెక్ట్ అనేది ఎంప్లాయీ దానిలో క్రియేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. మనం ఏం తెలుసుకున్నాం కదా, ఫస్ట్ పాయింట్ ఏం తెలుసుకున్నాము, గ్రూవీ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డాట్ గ్రూవీలో గ్రూవీ ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ సోర్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూసాము. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇన్వోక్ మెథడ్. నెక్స్ట్ వాడు ఏమడిగాడు, ఇన్వోక్ మెథడ్ అడిగాడు. ఇన్వోక్ మెథడ్ ఎలా క్రియేట్ చేయండి, ఫస్ట్ నేను ఓకే, ఇన్వోక్ మెథడ్ అనేది నేను ఇప్పుడు దీనిలో ఓకే చేస్తాను కదా. ఇప్పుడు ఇన్వోక్ మెథడ్ ఉద్దేశం దానికోసం నేను ఒక స్క్రిప్ట్ అనేది న్యూ గ్రూవీ స్క్రిప్ట్. ఐ వాంట్ ఇన్వోక్ మెథడ్ డెమో గ్రూవీ. ఓకే, నేను ఇప్పుడు ఒక ఇన్వోక్ మెథడ్ గ్రూవీ అనే డెమో గ్రూవీ స్క్రిప్ట్ క్రియేట్ చేశాను. ఓకే, ఓకే, విత్ దిస్ మస్ట్ ఏంటంటే ఈ మెథడ్ అనేది దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ వెన్ ద మెథడ్ కాల్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఆబ్జెక్ట్. గ్రూవీ ఆబ్జెక్ట్ ప్రజెంట్ అయిన మెథడ్ కూడా కాల్ చేస్తుంది. ఓకే, దిస్ మెథడ్ already in the method you call it is not present in the groovy object. ఓకే, అండ్ ఇది ఎలా క్రియేట్ చేయండి, ఫస్ట్ మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ ఇన్వోక్ డెమో. Within demo I will create one test method. Okay, I create test method
ఓకే. వెయిటింగ్ టెస్ట్ మెథడ్లో నేను రిటర్న్ మెథడ్ ఎగ్జిస్టెన్స్ ఇస్తున్నాను. మెథడ్ ఎగ్జిస్ట్ అండ్ మొత్తం మీ క్లాస్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాను దాన్ని యాక్సెస్ చేయడానికి. రైట్ ఇన్వోక్ డెమో ఈక్వల్ టు ఇన్వోక్ డెమో ఓకే. అండ్ నేను దీన్ని యూస్ చేసుకుని దానికి సెట్ చేస్తున్నాను వాల్యూ అనేది. ఇన్వోక్ డెమో డాట్ టెస్ట్ ఈక్వల్ యూస్ మెథడ్ కదా దట్స్ గివ్ మీ ఈక్వల్ టు మెథడ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను రాశాను అండ్ నెక్స్ట్ ఓకే ఐ వాంట్ టు రన్ దిస్ రన్ చేస్తున్నాను. ఓకే నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బికాస్ మనం కాల్ చేసే మెథడ్ అనేది ఉంది కాబట్టి మేబీ ఇట్స్ వర్కింగ్. ఇట్స్ రన్నింగ్. ఇట్స్ టేక్ లిటిల్ బిట్ టైం. స్టిల్ వర్కింగ్. చూడండి ప్రాసెస్ ఇన్స్టెంట్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే మన ప్రాసెస్ అనేది ఎసెప్షన్ అనేది కూడా జరిగింది కాబట్టి మనకి ఎలాంటి అవుట్పుట్ రాలేదు. అంటే ఎలాంటి మనం ఏది ప్రింట్ చేయాలి కాబట్టి ఎర్రర్ మనకి ప్రింటింగ్లో చూపించలేదు కన్సోల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎసెప్షన్ జరిగింది కాబట్టి ఇది ట్రూ కాబట్టి మన ప్రాసెస్ ఇన్స్టెంట్ ఎగ్జిట్ కోడ్ 0 అని వచ్చింది. ఓకే ఈ సినారియోలో అయితే అలా జరిగింది. అలా కాకుండా ఈ టెస్ట్ మెథడ్ అనేది ఈ క్లాస్ ఆబ్జెక్ట్లో క్లాస్ అని దానిలో ఈ టెస్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఎసెప్షన్ ఇది అయ్యి మనం ఎక్సెప్ట్ చేసింది ఎసెప్షన్ అయ్యి మనకనైతే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. అలాగే ఎలాంటి ఎర్రర్ అనేది త్రో చేయదు. బట్ ఓకే నేను ఇప్పుడు దీన్ని ఈ మెథడ్లో ప్రజెంట్ లేని అంటే ఈ క్లాస్లో ప్రజెంట్ లేని ఇంకో మెథడ్ని కాల్ చేస్తాను. అప్పుడు ఏముందో చూద్దాము. నెసెట్ సమ్ మెథడ్ అని ఇస్తున్నాను. సమ్ మెథడ్ wait asset invoke demo dot some method some method. Okay I will give something here. Throw error y చూడండి ఇక్కడ డాట్స్ అనేది చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకి ఆ మెథడ్ అనేది లేదు. బట్ ఐ వాంట్ దీన్ని రన్ చేస్తున్నాను. డాట్ డెమో సినారియోలో మనకి ఏమవుతుంది ఏది కాబట్టి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. మనం అనేది క్లాస్లో ఏమి మెథడ్ అనేది కాల్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి అనేది ఒకటి చూడండి ఫినిష్డ్ ఎగ్జిట్ కోడ్ 1 అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం త్రో చేస్తుంది గ్రోవీ డాట్ లాంగ్ మిస్సింగ్ మెథడ్ ఎక్సెప్షన్ అనేది ఆ మెథడ్ని దానిలో లేదని చూపిస్తుంది. ఓకే దీనికి పాసిబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏం చూపిస్తుంది ఇన్వోక్ మెథడ్ అనే దాన్ని కాల్ చేయమని చూపిస్తుంది. చూడండి ఇక్కడ పాసిబుల్ ఎర్రర్స్ ఇన్వోక్ మెథడ్ జావా. ఓకే దీనికి ఇన్ దిస్ కేస్ మనం ఒక ఇన్వోక్ మెథడ్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం అనమాట. అసలు ఇన్వోక్ మెథడ్ని ఎలా క్రియేట్ చేయాలి ఓకే విత్ ఇన్ క్లాస్. ఓకే ఐ క్రియేట్ వన్ మెథడ్ డెప్ టైమ్ invoke method and let's take two arguments like string type name and object type args.
ఓకే ఆర్క్స్ అనేవి లిస్ట్ ఫామ్లో ఉంటాయి. విత్ ఇన్ దిస్ నేనేం రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నానంటే రిటర్న్ కాలెడ్ invoke method dollar name dollar args. ఓకే ఇక్కడ సమ్ మెథడ్ ఉన్న దగ్గర దీన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే విత్ ఇన్ దిస్ కాల్ ఇట్ invoke method sum method. ఓకే ఆల్స్ లిస్ట్ ఫామ్లో ఉంటే ఏం చెప్పాను కాబట్టి లిస్ట్ ఓకే ప్రోగ్రామ్ రాసాము. దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ రన్ చేయాలి చూడాలి దానికి. ఓకే ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తున్నాను. దాని invoke method డెమో. ఓకే మనకి మళ్ళీ మెథడ్ అనేది throw error why because missing create breakpoint such no such about arg by for the class it show me error by 3 third line go args అనేది లేదు. మన ఎర్రర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏజీ ఆర్గ్స్ అనేది స్పెల్ తప్పైంది, అందుకే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇస్ రైట్ అండ్ వన్ రన్ దిస్. వెయిట్ ఇంకా రన్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్. బికాస్ ఇట్స్ ఎనీ ఎసెన్షియల్ ఫెయిల్ బికాస్ వెయిట్ బట్ ఫెయిల్ అవ్వకూడదు. false because call invoke some method. ఎందుకు మనకు కొంచెం ఇక్కడ అనేది ఇక్కడ స్పేస్ ఇచ్చాను కూడా స్పేస్ ఇవ్వకూడదు. maybe this time it will be work. రన్ అవుతుంది. ఇప్పుడు మనకు అనేది ఈ కోడ్ అనేది రన్ అయింది. ఓకే చూడండి చిన్నవి కూడా చాలా మైనర్ మిస్టేక్స్ కూడా ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి ఎసెన్షియల్ ఫెయిల్ అయింది. చిన్న స్పేసెస్ కూడా ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఫెయిల్ అవుతాయి. ఓకే చూడండి అసలు సమ్ మెథడ్ అనేది ఇక్కడ మన క్లాస్లో మేము క్రియేట్ చేయలేదు. ఓకే ఈ సినారియోలో ఏమైందంటే మనం ఈ సినారియోలో ఏం చేసామంటే మనం వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఏం చేసామంటే ఒక మెథడ్ని మన ఇన్వోక్ మెథడ్ అనేది క్రియేట్ చేసి దానికి ఆ ఇన్వోక్ మెథడ్ అనేది హ్యాండిల్ చేసి చూపించాము. ఓకే ఇది చూడండి దానిలో ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ యూస్ ఇన్వోక్ మెథడ్. ఓకే ఇక్కడ మనం ఫైల్ నేమ్ కావాలి దాని క్లాస్ నేమ్ యూజ్ చేసి ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి ఎక్కడొకటి పర్టికులర్ ఇన్వోక్ డెమో అనే క్లాస్ అనేది గ్రూవీ ఆబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన ఇంటర్ఫేస్ని ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఓకే అలా చేసినప్పుడు ఆ ఇన్వోక్ మెథడ్ అనేది సేమ్ మనం కాల్ చేసిన ఆ మెథడ్ని తీసిన ఆ వేలో హ్యాండిల్ చేస్తున్నాం అన్నమాట. బికాజ్ ఇట్ కెన్ బి ఇంటర్ఫేస్ అనేది గ్రూవీ ఆబ్జెక్ట్ని వెయిట్ ఇప్పుడు గ్రూవీ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మనం క్రియేట్ అయింది. అలా కాదు మనం ఇన్వోక్ డెమో క్లాస్. చూడండి ఇక్కడ గ్రూవీ ఆబ్జెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయబడింది కాబట్టి మనం క్రియేట్ చేసిన ఏ మెథడ్ అయినా ఆ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. ఓకే అందుచేత అది కాల్ చేయబడింది. వెంటనే గ్రూవీ ఆబ్జెక్ట్ క్లాస్ ఇలా ఉంటుంది. గ్రూవీ ఆబ్జెక్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇంటర్ఫేస్ దీనిలో మనకి డిఫాల్ట్గా నేమ్ ఆబ్జెక్ట్ ఆల్స్ అనేది క్రియేట్ చేయబడి ఇలా మనకి కాల్ చేసిన మెథడ్ అనేది దీనిలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే నెక్స్ట్
మనం దీనిలో ఏమేమి చూసాం, గ్రూవీ ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఎంబెడెడ్ గ్రూవీ క్రియేట్ చేసి దాని గ్రూవీ ఆబ్జెక్ట్ ఎలా ఉందో చూసాం కదా. తర్వాత ఇన్వోక్ మెథడ్ కూడా చూసాం. ఇప్పుడు గెట్ ప్రాపర్టీ చూద్దాం. ఓకే ఇప్పుడు మన గెట్ ప్రాపర్టీ కోసం ఏం చేయాలంటే ఐ వాంట్ క్రియేట్ అనదర్ రైట్ న్యూ గ్రూవీ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాను. విత్ ఇన్ గ్రూవీ స్క్రిప్ట్ ఐ వాంట్ దీనికి ఏమి ఇస్తామంటే గెట్ ప్రాపర్టీ అని ఇస్తున్నాను. మనం nemo dot groovy. ఓకే విత్ ఇన్ దీనిలో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఓకే విత్ ఇన్ దిస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్ ప్రాపర్టీ demo. Okay within this I define some properties like that type prop1 equal to prop1 and same. Okay okay I use prop2 and use comma is there. No we don't use it because give me error this thing. Yeah prop3 I want to create this class instance with the okay. How to create class instance? Def type pd equal to new property demo. Okay and I want to print this that println pd dot prop1. Okay PRN prop2. Okay I want to run this. మనం చూడండి దీనిలో ఏం చేసామంటే సింపుల్గా ఊరికే ఒక ప్రాపర్టీ అనేది క్రియేట్ చేసి అవన్నిటిని వాటి క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని ద్వారా యాక్సెస్ చేసాము. అలా కాకుండా ఓకే మనకి ఇలా ఆన్సర్ వచ్చేసింది prop1 prop2 prop3 అని ప్రింట్అవుట్ అయింది. అంటే మనం జస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాని ద్వారా యాక్సెస్ చేసాము. ఓకే ఓకే విత్ దిస్ నేను ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దిస్ టైప్ get property I pass an argument like string type name. Okay within this I want to print the get property. Okay call it with the argument ఓకే ఇప్పుడు మనకి నార్మల్గా అయితే మనం ఇది కాల్ చేస్తుంది ఇది కదా, మనకి ఏం రాదు prop1 prop2 prop3 అనేది రాదు. బట్ ఇక్కడ అలా అవుట్పుట్ రాదు. ఓకే వాంట్ టు రన్ దిస్ వన్స్. చూడండి మనకేమొస్తుంది, నల్ వాల్యూస్ వస్తాయి. మనం ఏం చేసామంటే ఈ మెథడ్ ఓవర్ రైడ్, దీన్ని ఓవర్ రైడ్ అని అంటాం. మన మెథడ్స్ అనేవి ఓవర్ రైడ్ అని చేసాము. అందుచేత మనకి చూడండి గెట్ ప్రాపర్టీ కాల్ విత్ ఆర్గ్యుమెంట్ prop1 నల్, గెట్ ప్రాపర్టీ కాల్ విత్ ఆర్గ్యుమెంట్ prop2 నల్. ఓకే ఇలా నల్ వాల్యూస్ అనేవి వస్తాయి.
ఓకే ఓకే ఈ దీనిలో ఏం చేయాలంటే ఇప్పుడు మనం రిటర్న్ చేయాలి అంటే ఇక్కడ మనం ఓవర్ రిటర్న్ చేసాం మెథడ్ని. ఓకే దట్స్ వై వి యూస్ రిటర్న్. ఎలా రిటర్న్ చేస్తామని ఓకే మెటా క్లాస్ డాట్ గెట్ గెట్ ప్రాపర్టీ దిస్ కామా నేమ్. ఓకే ఇప్పుడు మనకి చూడండి 40 వాల్యూస్లో ప్రాప్ 1 ప్రాప్ 2 ప్రాప్ 3 అని వస్తే ఐ హోప్ ఇట్ విల్ బీ వర్కౌట్. యా ఇస్ రన్నింగ్. చూడండి ఇక్కడ ప్రాప్ 1 ప్రాప్ 2 ప్రాప్ 3 అని వచ్చింది. ఇప్పుడు నేను దానిలో లేని ప్రాపర్టీని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి గెట్ ప్రాపర్టీ. ఇప్పుడు మన ప్రాపర్టీని పొందలేదు. దానిలో నేను ప్రాపర్టీ మనం కాల్ చేసినప్పుడు ఏమైందో తెలుసుకోవడానికి ఇది చేసాము. ఓకే ఇప్పుడు నేను దానిలో ప్రాపర్టీ లేనిది క్రియేట్ చేస్తున్నాను. వి వాంట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రాపర్టీ ప్రాప్